హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన అరిథమెటిక్ క్వశ్చన్స్ టోటల్ ఒక 250 క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుందండి. అయితే ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇందులో మనం 20 క్వశ్చన్స్ చూస్తాం. సో అలా మనం ఒక 250 క్వశ్చన్స్, మినిమం అయితే 250 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది ఓన్లీ అరిథమెటిక్లో. ఓకే, సో చూసుకోండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి, బోత్ ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్. సో తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రీవియస్గా జరిగాయి కదండి, 2016 అండ్ 2018లోని. వాటిలో వచ్చిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది అనమాట. ఓకే, అరిథమెటిక్. అలాగే నెక్స్ట్ రీజనింగ్ కూడా చూస్తాం. ఓకేనండి, సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దానివల్ల ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. ఓకేనండి, సో అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఈ క్లాసెస్ అన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా పెయిడ్ క్లాసెస్ అండి, తక్కువ ఫీజెస్తో మనం పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిలో ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. రైట్, సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకేనండి, వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడెడ్ టు 2000 టు గెట్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 19? 2000 సంఖ్యకి ఏ అతి చిన్న సంఖ్యను కలిపినచో వచ్చు సంఖ్య 19 చేత నిశేషముగా భాగించబడును. నార్మల్గా ఈ క్వశ్చన్ ఏం చేస్తాం, ఇప్పుడు ఏమంటున్నాడు అసలు, ఫస్ట్ క్వశ్చన్ చదివిన వెంటనే అర్థం చేసుకోవాలి. 2000కి ఏ నెంబర్ని కలిపితే 19 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఇది అతి చిన్న సంఖ్య అవ్వాలంట. ఓకే, అతి చిన్న సంఖ్య లీస్ట్ నెంబర్ అవ్వాలంట. ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి అని అడుగుతున్నాడండి. సింపుల్గా నార్మల్ మెథడ్లో ఏం చేయొచ్చండి, 19తో మనం 2000ని డివైడ్ చేస్తాం. 19 1s are 19, 100 వచ్చింది. 19 5s are 95, రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఎంత కలిపితే ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యి ఉండేదండి. 19 టేబుల్లో మనం చూసుకుంటే ఇక్కడ 5 రిమైండర్ వచ్చింది, అంటే ఒక 14 కలిపాం అనుకోండి, ఇది కూడా 19 అయిపోతుంది కదా. అవునా, ఒక 14 కనుక కలిపి ఉంటే అంటే 2014 అయి ఉంటుంది. అప్పుడు మనకి 16 టైమ్స్ ఇక్కడ పోయి ఉంటుంది. ఓకే, సో అంటే మనం రిమైండర్ చూస్తాం, 5 వచ్చింది, 5కి ఎంత కలిపితే 19 అవుతుంది, 14 కలిపితే 19 అవుతుంది. సో ఆ లీస్ట్ నెంబర్, అతి చిన్న సంఖ్య ఏంటి అంటే 14, 14ని కలపాలి. ఓకే, సో ఇది నార్మల్ మెథడ్ అనమాట. నార్మల్ మెథడ్ కాకపోయినా ఇప్పుడు జనరల్గా కూడా మనకి ఏదైనా క్రిటికల్గా నెంబర్ ఉండుంటే నార్మల్గానే డివైడ్ చేసి ఉంటాం. కానీ చూస్తుంటేనే అర్థమయ్యే నెంబర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. 2000 ఉందండి, 19 చేత డివైడ్ చేయాలని అర్థమైంది. 19 hundreds 1900, 100 మిగిలింది. 19 5s 95, 5 మిగిలింది. క్లియర్గా మనం పేపర్ మీద పెన్ పెట్టకుండానే చూడగానే మనకు అర్థమైపోతుంది. 2000ని 19తో డివైడ్ చేస్తే 5 రిమైండర్ వస్తుంది. 5 వచ్చింది కాబట్టి ఇంకొక 14 కలపాలి, అంటే 14 ఆన్సర్ అవుతుందని డైరెక్ట్గా టిక్ పెట్టచ్చు అనమాట. ఓకే, అది కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా మీరు ఇలా టిక్ పెట్టేయచ్చు. ఓకేనండి, పేపర్ మీద పెన్ పెట్టకుండా మనం చేసినట్లయితే మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. టైం సేవ్ అవుతే ఏం చేయొచ్చు, మనం ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ డ్వాక్రా ఉమెన్ వాంట్స్ టు మేక్ క్యాండిల్స్ అవుట్ ఆఫ్ ఏ వ్యాక్స్ బ్లాక్ ఆఫ్ డైమెన్షన్స్ 60 cm, 35 cm and 22 cm. The number of cylindrical candles that can be made with diameter 7 cm and height 4 cm is. పై వాల్యూ 22/7 అని కూడా ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక డ్వాక్రా వనిత ఓకే 60 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్లు మరియు 22 సెంటీమీటర్లు ఉన్న మైనముతో కొవ్వొత్తులు చేయాలనుకుందంట. ఓకే, 7 సెంటీమీటర్ల వ్యాసము మరియు 4 సెంటీమీటర్లు ఎత్తుతో తయారు చేయగలిగిన స్తూపకారపు కొవ్వొత్తుల సంఖ్య ఎన్ని వస్తాయి? అలా అయితే ఈ సెంటీమీటర్లు ఈ డైమెన్షన్స్తో ఉన్న ఈ మైనంతోని చేస్తే ఈ స్తూపకార కొవ్వొత్తులు ఎన్ని వస్తాయి? ఆ కొవ్వొత్తులు వ్యాసం అంటే డయామీటర్ 7 సెంటీమీటర్స్ అంటున్నాడు, మరియు హైట్ ఎత్తు 4 సెంటీమీటర్లు ఉండాలంటున్నాడు. ఓకే,
సింపుల్ మనకి తెలుసు ఇక్కడ ఏంటి స్తూపకారపు కొవ్వొత్తులు. స్తూపకారం అంటే ఏంటి మనకి సిలిండర్. ఓకే, సో సిలిండర్ వాల్యూమ్ ఏంటి, సిలిండర్ వాల్యూమ్ పై r²h అండి. ఇక్కడ సింపుల్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ మైనం ఇది ఏదైతే ఉందో, ఓకే, ఈ బ్లాక్ ఏదైతే ఉందో దీని వాల్యూమ్, ఓకే, దీని ఘన పరిమాణం, అలాగే ఈ కొవ్వొత్తులు అన్నిటిది వాల్యూము ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే దాని నుంచి కదా తయారు చేశారు, ఆ బ్లాక్ నుంచే ఈ కొవ్వొత్తులను తయారు చేస్తున్నారు కాబట్టి ఆ రెండిటి వాల్యూమ్, ఆ రెండిటి ఘన పరిమాణము ఈక్వల్గా ఉండాలి. సింపుల్ అండి, అది ఒక్కటి మనం తెలుసుకుంటే వెంటనే ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ చాలా మంది చేస్తుంటారు, ఇక్కడ డయామీటర్ 7 సెంటీమీటర్స్ అన్నారండి, వ్యాసం అన్నారు 7 సెంటీమీటర్లు అండి. కొవ్వొత్తు వ్యాసం అంటే వ్యాసార్థం ఎంత, రేడియస్ కావాలి, వ్యాసార్థం రేడియస్ వచ్చేసి 7/2 అవుతుంది. సో ఇక్కడ r వాల్యూ 7/2. కొంతమంది కన్ఫ్యూజన్లో అంటే కొంచెం కంగారులోని ఫాస్ట్గా చేసేద్దామని ఆ పై r² నుంచి h అని వేసే r ప్లేస్లో 7 వేసేస్తారనమాట. అప్పుడు మొత్తం అనవసరంగా మిస్టేక్ జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి, ఈ బ్లాక్ యొక్క వాల్యూమ్ ఏంటి, ఇదేంటండి మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవునా, ఇదేంటి క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటే 60 ఇంటూ 35 ఇంటూ 22. ఈ వాల్యూమ్ దేనికి ఈక్వల్, పై r²h. పై r²h అంటే ఒక కొవ్వొత్తుది అవునా, ఒక సిలిండర్ క్యాండిల్ది మనకి పై r²h. అలాంటి ఎన్ని ఫార్మ్ అయ్యాయి అనేది కదా, ఎన్ని ఫార్మ్ అయ్యాయి అంటే దాంతో డివైడ్ చేస్తే అయిపోతుంది అవునా, అప్పుడు ఇక్కడ వచ్చేదే ఆన్సర్, మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో దాంతో మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం అంటే ఒక క్యాండిల్ యొక్క వాల్యూమ్తోని టోటల్ వాల్యూమ్ డివైడ్ చేస్తే ఎన్ని క్యాండిల్స్ వస్తాయో మనకు అర్థం అవుతుంది. పై ఎంత 22/7, r ఎంత 7/2. సో r² కాబట్టి 7/2 into 7/2. h ఎంత 4. ఈ 2 4 క్యాన్సిల్ అయ్యాయి, ఈ 7 క్యాన్సిల్ అయింది, 22 అండ్ 22 క్యాన్సిల్ అయింది, 7 1s 7 5s, 5 into 60 300. సో ఎన్ని క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి అనేదే కదా క్వశ్చన్. ఎన్ని కొవ్వొత్తులు అంటే 300 క్యాండిల్స్, 300 క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి అని మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ సింపుల్ థింగ్, వెరీ వెరీ ఈజీ థింగ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, క్వశ్చన్ చదివాం, ఏం చేశారు, ఈ బ్లాక్ నుంచి ఈ కొవ్వొత్తులు తయారు చేసింది ఆవిడ అని చెప్పారు. అంటే ఇదేంటిది క్యూబాయిడ్ ఫామ్లో ఉంది, క్యూబాయిడ్ వాల్యూమ్ ఏంటి L ఇంటూ B ఇంటూ H. అంటే ఇక్కడ మనకి ఏంటి క్యూబాయిడ్ వాల్యూమ్ తెలియాలి, అలాగే సిలిండర్ స్తూపకారం యొక్క వాల్యూమ్ కూడా తెలియాలి, ఘన పరిమాణం కూడా మనకు తెలియాలి. అదంతా పై r²h. ఈ వాల్యూమ్తో ఈ వాల్యూమ్ డివైడ్ చేస్తే అలాంటివి ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయో వస్తుంది అనమాట. ఓకే, అంతే మనం సింపుల్గా చేసింది. ఓకే, చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ అనేవి ఏమీ ఉండవండి. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయగలము అంటే చూసిన వెంటనే ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడ పై r²h, పై r² అంటే పై అంటే 22/7 అని మైండ్లో ఉంది కదా, ఇది 7/2 into 7/2 into 4 చూసుకోవాలి. 2 2 4 7 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా మిగిలింది 22 into 7. అది కూడా మనం మైండ్లో చేయగలిగితే మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ఓకేనండి, వీటికి షార్ట్ కట్స్ అయితే మనకి ఏమీ ఉండవండి బేసిక్గా. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఈ క్రింది సంఖ్యలలో అతి పెద్ద సంఖ్యను కనుగొనము అంటున్నారు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, √5 - √3, √7 - √5, √9 - √7, √11 - √9. ఇలా చూసిన వెంటనే మనకి ఏమైనా అర్థం అయిపోతుందా ఏది పెద్ద నెంబర్ అని? అర్థం అవ్వట్లేదు అవునా. ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మనకి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్ అన్నిటికీ సేమ్ ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1/2, 1/3, 1/4, 1/5 ఇలా ఉందనుకోండి. అప్పుడు ఏది పెద్దది అని అడిగారు అనుకోండి, ఏది పెద్దది అంటే న్యూమరేటర్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్ ఏదైతే చిన్నది ఉంటుందో, డినామినేటర్లో దేనికైతే చిన్నది ఉంటుందో అదే పెద్దది. సో ఇది అన్నిటికంటే పెద్దది అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది, నెక్స్ట్ ఇది అవుతుంది, లాస్ట్ ఇది అవుతుంది. సో అన్నిటికంటే చిన్నది ఏదంటే న్యూమరేటర్ సేమ్ అయినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటున్నాం. క్లియర్గా చూడండి, న్యూమరేటర్ సేమ్ అయినప్పుడు మాత్రమే. న్యూమరేటర్ సేమ్ అయినప్పుడు డినామినేటర్లో అన్నిటికంటే పెద్దది ఉందనుకోండి, అదే దాని వాల్యూ అన్నిటికంటే తక్కువ అవుతుంది. ఓకే, సో ఆ సింపుల్ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేయబోతున్నాం. ఎలా అప్లై చేస్తాం చూడండి. ఇప్పుడు √5 - √3 దీన్ని రేషనలైజ్ చేసాం అనుకోండి. రేషనలైజేషన్ అంటే క్లియర్గా ఒకసారి చూడండి, ఒకదానికి చెప్తాను, మిగతాయి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు.
√5 మైనస్ √3 ఉంది. ఏం చేస్తాం? √5 ప్లస్ √3తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 అనుకోండి. ఓకే, సో న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజేషన్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టి దాన్ని మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తున్నాం ఇలాగా ఒకసారి చూద్దాం. 5 ఇప్పుడు √5 మైనస్ √3 ఇంటూ √5 ప్లస్ √3 అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a² మైనస్ b². a² అంటే √5 హోల్ స్క్వేర్ 5 మైనస్ b² √3 హోల్ స్క్వేర్ 3 బై √5 ప్లస్ √3. 5 మైనస్ 3 ఎంత? 2 బై √5 ప్లస్ √3 వచ్చిందండి. ఓకే, సో క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఏమొచ్చింది? 2 బై √5 ప్లస్ √3 దీని వాల్యూ ఏమొస్తుంది? 2 బై, ఎందుకంటే దీనికి 7 మైనస్ 5 2 √7 ప్లస్ √5 వస్తుంది. ఇక్కడ 9 మైనస్ 7 2 బై √9 ప్లస్ √7. ఇక్కడ ఏమొస్తుంది? 2 బై √11 ప్లస్ √9. ఎందుకు ఇక్కడ చేసాము? ఇందాకలే చెప్పుకున్నాం, న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్ని చూసి ఏది పెద్దది ఏది చిన్నది సింపుల్గా చెప్పేయచ్చు. డైరెక్ట్గా ఇక్కడ చెప్దాము అంటే మనకి స్కోప్ ఇక్కడ లేదు, ఎందుకంటే √5 వాల్యూ కనుకొని √3 వాల్యూ కనుకొని అవన్నీ మనం చేయం. ఓకే, చూసిన వెంటనే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి? 2 బై √5 ప్లస్ √3 అని. అది రేషనలైజేషన్ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళైతే వెంటనే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సింపుల్ థింగ్, ఇక్కడ అన్ని న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్స్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటి? √5 √3 కలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఆ √5కే √7 యాడ్ అవుతుంది, అంటే ఇది పెద్దది కదా, దీనికంటే ఇది పెద్దది. ఇక్కడ వచ్చేసి ఆ √7కి √9 యాడ్ అవుతుంది, అంటే దీనికంటే ఇది పెద్దది కదా, దీనికంటే ఇది పెద్దది కదా. డినామినేటర్స్ చెప్తున్నా, ఓన్లీ డినామినేటర్ చూసుకుంటే ఇది అన్నిటికంటే చిన్నది ఉంది. అవునా? సో అతి పెద్ద సంఖ్య కనుగొనమంటున్నారు. సో డినామినేటర్లో దేనికైతే చిన్నది ఉంటుందో దాని వాల్యూ పెద్దది అవుతుంది. సో అన్నిటికంటే డినామినేటర్ ఇది చిన్నది ఉంది, సో దీని వాల్యూయే పెద్దది అవుతుంది. సో √5 మైనస్ √3 అన్నిటికంటే పెద్దది. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఇలాంటి క్వశ్చన్స్లోనే కాదు, ఇంకా చాలా ఇలా స్క్వేర్ రూట్స్ వచ్చినప్పుడు మెయిన్గా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి, సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూద్దాం. 5 bells begin to toll together and they toll at intervals of 6, 5, 7, 10 and 12 seconds respectively. How many times they toll together in 1 hour excluding the one at the start? 5 గంటలు ఒకేసారి మోగడం మొదలుపెట్టాయి. ఓకే, ఈ గంటలు వరుసగా మరియు సెకండ్లకు ఒకసారి మోగును. ఓకే ఓకే ఇక్కడ చిన్నది మిస్ అయింది. ఈ గంటలు వరుసగా 6, 5, 7, 10 మరియు 12 సెకండ్లకు ఒకసారి మ్రోగును. ఓకే, మొదటిసారి మ్రోగినది లెక్క పెట్టకుండా ఉంటే, ఫస్ట్ టైం ఎప్పుడైతే 5 గంటలు ఒకేసారి మోగాయి అన్నారు కదా, అది కౌంట్ చేయొద్దు అంటున్నారు. దాని తర్వాత నుంచి 1 గంట సమయంలో అవి అన్నీ ఎన్నిసార్లు కలిసి మోగుతాయి అంటున్నారు. ఓకే, సింపుల్ థింగ్, ఒకసారి బాగా ఆలోచించండి. ఈ కాన్సెప్ట్ తెలుసుంటే చాలామంది ఈజీగా చేస్తారు, బట్ ఈ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఏదైనా చేస్తున్నామంటే అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి అనుకుందాం, 2 బెల్స్ ఉన్నాయి. ఒకటి 6 సెకండ్లకు ఒకసారి మోగుతుంది, ఇంకోటి 5 సెకండ్లకు ఒకసారి మోగుతుంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 కలిసి ఎప్పుడు మోగుతాయి? ఈ 2 కలిసి ఎప్పుడు మోగుతాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ 6 సెకండ్లు అయిందండి. ఓకే, 6 సెకండ్లు అయినప్పుడు ఈ మొదటి బెల్ ఇక్కడ మోగుతుంది 6 సెకండ్లకి, కానీ రెండో బెల్ ఏం చేస్తుంది? 5 సెకండ్లకే మోగుతుంది. 2 కలిసి మోగుతున్నాయా? మోగట్లేదు. అవునా? 1 సెకండ్ పాస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 6 సెకండ్లు అయిందండి, ఇది కానీ మళ్ళీ ఇక్కడే 10కే మోగిపోతుంది. అవునా? ఇంకొక 2 ఇక్కడ అయిపోయింది, మళ్ళీ 6. ఇలా ఈ 2 కలిసి ఎప్పుడు మోగుతాయి? ముందు 2 కలిసి మోగాలంటే ఇప్పుడు 6కి 5కి ఎల్సిఎం తీసుకున్నప్పుడు 30 వస్తుంది. అవునా? 30 సెకండ్స్ వస్తుంది. సో 30 సెకండ్స్కి కరెక్ట్గా ఏమవుతుంది? ఈ 6 సెకండ్స్కి ఒకసారి మోగేది అప్పటికి 5వసారి మోగుతుంది అనమాట. కరెక్ట్గా అప్పుడు 5వసారి మోగుతుంది. ఈ 5 సెకండ్లకు ఒకసారి మోగేది అది 6వసారికి మోగుతుంది. ఇది ఎన్నోసారి మోగుతుందో మనకు అనవసరం, కానీ 2 కలిసి ఎప్పుడు మోగుతున్నాయి అంటే 30 సెకండ్లకి ఒక్కసారి మాత్రమే 2 కలిసి మోగుతున్నాయి. ఓకే, సో అదే కాన్సెప్ట్ని ఇప్పుడు 5 బెల్స్ ఉన్నాయి కాబట్టి 2 బెల్స్ ఉన్నా ఎల్సిఎం తీసుకున్నాం, 5 బెల్స్ ఉన్నా సరే ఎల్సిఎంఐ తీసుకుంటాం, ఎందుకంటే 5 కలిసి ఒకేసారి మోగాలి. ఓకే, దాన్నే మనం మ్యాథమెటికల్గా మాట్లాడుకుంటే ఈ 5 నెంబర్లతోని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ కావాలి మనకు. ఇప్పుడు
దాన్నే ఎల్సిఎం అంటాం సింపుల్గా, అవునా? సో 6, 5, 7, 10, 12కి ఎల్సిఎం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్పాలంటే 6 ఆల్రెడీ 12 లోపల ఉందా 6, సో దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేయచ్చు. 5 ఆల్రెడీ 10లో ఉంది కదా, 5ని కూడా తీసుకోకర్లేదు. సో అంటే 7కి 10కి 12కి ఎల్సిఎం చేస్తే చాలు. ఇప్పుడు ఏంటి, మనకి రెండింటికి మాత్రమే కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది, 2 5s 2 6, అంతే. ఇంకేమైనా కామన్గా ఉందా, ఏమీ లేదు. సో 6 × 5 30, 30 × 2 60, 60 × 7 420. అంటే 420 సెకండ్లకు ఒకసారి ఇవన్నీ బెల్స్ కలిసి మోగుతున్నాయి. ఓకే, 420 సెకండ్లు అంటే ఎంత? 1 నిమిషం అంటే 60 సెకండ్లు, అంటే 420 సెకండ్లు అంటే బై 60 అంటే 7 నిమిషాలు, 7 minutes. అంటే 7 నిమిషాలకు ఒకసారి మోగుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఒక గంటలో ఎన్నిసార్లు కలిసి మోగుతాయి? 7 నిమిషాలకు ఒకసారి, 7 minutesకి ఒకసారి అన్నీ కలిసి మోగుతున్నాయి బెల్స్ అన్నీ కూడా. ఓకే, సో హవర్లో 7 8s are 56, 8 సార్లు మోగుతున్నాయి, అంతేనా? ఎందుకంటే మొత్తం ఉన్నది 60 నిమిషాలే కదా, గంటలో ఉంది 60 నిమిషాలు, 1 hourలో ఉన్నాయి 60 minutes. సో అలా 7 minutesకి ఒకసారి, 7 8s 56, 7 9s అయితే 63 అయిపోతుంది. కానీ 63 సెకండ్లు అయితే మన 63 నిమిషాలు లేదు గంటలో, అవునా? సో 60 minutes ఉంది కాబట్టి 56 minutes కల్లా 8 times మోగుతాయి. ఇంకా తర్వాత మళ్ళీ 63 minutesకి మోగుతుంది, బట్ అది 1 hourలోకి కౌంట్ రాదు కాబట్టి టోటల్ 8 times అన్నీ కలిసి మోగుతాయని చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఆఫ్ 40 liters వాటర్ ఈజ్ 5%. చూడండి, పాలు నీళ్లు కలిసిన 40 లీటర్ల మిశ్రమంలో నీరు శాతం ఎంతంట? 5% అంట. ఓకే, ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ టు దిస్ మిక్సర్ సో యాజ్ టు మేక్ వాటర్ 10% ఈజ్. నీటి శాతం 10% అయ్యేట్లు ఇంకొన్ని నీళ్లు ఈ మిశ్రమానికి కలపాలంటే కలపవలసిన నీటి పరిమాణం ఎంత, లీటర్లో ఎంత అని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, టోటల్ 40 లీటర్ల మిక్సర్ ఉందంటండి. ఏమేమి ఉన్నాయి అందులోని? పాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. కానీ ఒకటి ఇచ్చారు మనకి, ఏంటి? వాటర్ వచ్చేసి 5% ఉంది అని చెప్తున్నారు. ఓకే, 5% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/20th part, అవునా? అంటే టోటల్ 20 parts ఉంటే అందులో 1 part మాత్రం వాటర్ ఉంది, అంటే మిగిలిన 19 parts మిల్క్ ఉందని అర్థం. అంటే మొత్తం 40 liters కదా, సో ఇది 40 అయితే ఇది 2 అవుతుంది, అవునా? సో టోటల్ 40 లీటర్స్లోని మిల్క్ వచ్చేసి 38 liters ఉంది అని చెప్తున్నారు అనమాట వాళ్ళు. అయితే వాటర్ వచ్చేసి మిగిలిన 2 liters ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏమంటాడు? ఎంత వాటర్ని కలిపితే, ఇప్పుడు ఈ మిక్సర్కి 40 లీటర్లు ఉన్న మిక్సర్కి ఎంత వాటర్ని కలిపితే వాటర్ శాతం 10 అవుతుంది. వాటర్ ఎంత అవ్వాలంటే 10% అవ్వాలంట. అంటే ఇప్పుడు వాటర్ని కొత్త కలుపుతున్నాం, అంటే మిల్క్ పాలు అవి ఎగ్జాక్ట్గా అంతే ఉన్నాయి కదా, అంటే ఆ మిల్క్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? వాటర్ 10% అవుతుంది, అంటే మిగిలిన 90% మిల్క్ అవుతుంది. ఆ 90% దేనికి ఈక్వల్ అవుతుంది? ముందు నుంచి ఉన్న 38కే కదా ఈక్వల్ అవ్వాలి, ఎందుకంటే ఇంకా కొత్తగా మిల్క్ ఏమీ యాడ్ చేయట్లేదు, వాటర్ని యాడ్ చేస్తున్నాం కానీ మిల్క్ని అయితే యాడ్ చేయట్లేదు. సో 90% 38 లీటర్స్కి ఈక్వల్ అవ్వాలి. అంటే 10% వాటర్ ఎంత ఉంది? టోటల్ వాటర్ ఎంత ఉంది? 10% ఎంత అవుతుంది? డివైడెడ్ బై 9 చేయాలి, అంటే 38 డివైడెడ్ బై 9. ఇప్పుడు 10% వచ్చింది 38 డివైడెడ్ బై 9 అని. కానీ మనకేం కావాలి? కొత్తగా యాడ్ చేసిన వాటర్ కావాలి, అంటే ముందున్న వాటర్ -2, ఈ 2ని మైనస్ చేసేస్తున్నాం. సో 9 2s 18, ఎందుకంటే ఎల్సిఎం తీసుకున్నాం. ఓకే, 38 - 18 20/9, 20/9 అంటే 2/9, 2/9, 9 2s 18 + 2 20/9 సరిపోయిందండి. సో 2/9 లీటర్స్ కొత్తగా మనం యాడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ కొంతమందికి అర్థమయ్యి ఉండకపోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. 40 లీటర్ల మిశ్రమం ఉంది. ఓకే, ఒక మిక్సర్ ఉంది, మిల్క్ వాటర్ ఉన్నాయి, 2 ఉన్నాయి ఇందులో. ఓకే, అండ్ మనకి ఇక్కడ క్లియర్గా ఏం చేశారు? వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉందో మెన్షన్ చేశారు, 5% అన్నారు. 5% అంటే ఎంత? 40లోని 20th part అంటే 2 liters అండి. సో వాటర్ 2 liters ఉంది అని చెప్పారు, మిల్క్ మిగిలిన 38 liters ఉంది అని మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా కొంత వాటర్ని దీనికి యాడ్ చేశారు.
ఈ మిక్సర్కి యాడ్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ ఎంత అయిందంట, 10% అయ్యిందంట. కొత్తగా కొంత వాటర్ని యాడ్ చేసిన తర్వాత అప్పుడు 10% అయింది వాటర్. ఓకే, సో అలా అయితే ఎంత వాటర్ యాడ్ చేశారు అనేది క్వశ్చన్. అంటే మిల్క్ ఈక్వల్గానే ఉంది కదా, ఇక్కడ 38 లీటర్స్ ఉంది, ఇక్కడ కూడా 38 లీటర్సే ఉంటుంది మిల్క్ అయితే మారలే, కానీ వాటర్ అయితే కొత్తగా యాడ్ అయ్యింది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఇది మారలేదో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 90%కే కదా ఈక్వల్ అవుతుంది. ఫైనల్ మిక్సర్లోని వాటర్ యాడ్ చేశారు కాబట్టి వాటర్ 10% అయిందండి, అంటే ఇది 90%కి ఈక్వల్ అయింది. అంటే 10% అంటే వాటర్ ఎంత ఉన్నట్టు, దీనికి 9th పార్ట్ అంటే 38/9 ఉన్నట్టు. అంటే ఏంటి, వాటర్ కొంత యాడ్ చేసిన తర్వాత 2 లీటర్స్ కాస్త 38/9 అయింది. సో అప్పుడు ఎంత యాడ్ చేశారు అంటే ఈ ఫైనల్గా వచ్చిన దాంట్లోంచి ఈ 2 లీటర్స్ని మైనస్ చేసేయాలి. అంటే 38/9 - 2 అదే 2/9 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్ ఈజ్ 16 స్క్వేర్ మరియు 17 స్క్వేర్ మధ్య పరిపూర్ణ వర్గము గల వర్గములు కాని, ఓకే, మధ్య పరిపూర్ణ వర్గములు కాని పూర్ణాంకాల సంఖ్య ఏంటి అని అంటున్నారు. పర్ఫెక్ట్ స్క్వేర్స్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారండి. మధ్యలో అంటున్నారు, 16 స్క్వేర్కి 17 స్క్వేర్కి మధ్యలో. అసలు ఏమైనా ఉంటాయండి? ఏమీ ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా ఉండదు. సో అంటే సింపుల్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, వీటి మధ్యన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. అంతే, వీటి మధ్యన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంతమంది మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి, 289 నుంచి 256 తీయండి, 9 - 6 3, 8 - 5 3 అంటే 33 అయిందండి. వెంటనే ఇలా 33 అని ఆన్సర్ పెట్టేస్తారు కొంతమంది, కానీ అది చేయకూడదు. ఎందుకు, మధ్యనున్న నెంబర్స్ అన్నారు. ఇప్పుడు దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 7, 10 ఉందనుకోండి. ఈ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10 - 7 3 అని చెప్పి 3 నెంబర్స్ ఉన్నాయని చెప్తామా? లేదు. ఇక్కడ మధ్యలో 8, 9 కేవలం 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుంది, 3 వస్తుంది. ఎందుకు వస్తుంది, ఈ నెంబర్ కూడా కౌంట్ చేయడం వల్ల. ఇక్కడ 10ను కూడా కౌంట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు, ఇప్పుడు 10లోంచి 7 తీసేస్తున్నాం అంటే ఈ ముందు నుండి అన్నీ తీస్తాం. ఈ మొత్తం 10లోంచి ఈ ముందు నుండి 7 తీస్తాం అంటే ఈ 3 ఉండిపోయి కదా, అంటే ఈ నెంబర్ కూడా ఉండిపోతుంది కదా. ఇది ఒక చిన్న లాజిక్ని ఎప్పుడు కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 289లోంచి 256 తీస్తాం, 33 వచ్చింది. కానీ ఈ నెంబర్ని కూడా ఇక్కడ ఇందులో ఉంది, 33లో ఈ నెంబర్ కూడా 1. సో అది కూడా మైనస్ చేసేయాలి, అంటే 32 అండి. సో మధ్యలో ఎన్ని ఉంటాయంటే 32 ఉంటాయి, బట్ నాట్ 33 అనమాట. చాలామంది ఇది మిస్టేక్ చేస్తారు, మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ at 10% per annum for 2 years is ₹631. ద సమ్ ఈజ్, చూడండి, కొంత సొమ్ముపై సాలుకు 10% చొప్పున, అంటే ఒక సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం 631 అంట. అలా అయితే ఆ మొత్తం సొమ్ము ఎంత అంటున్నారు. క్లియర్గా ఇక్కడ ఒకటి సింపుల్ షార్ట్ కట్ చెప్పుకోవాలంటే 10% అని ఎప్పుడైతే ఉందో, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యనున్న మనకి డిఫరెన్స్ ఎప్పుడైతే ఇచ్చారో, అది కూడా 2 ఇయర్స్కి ఎప్పుడైతే ఇచ్చారో, అప్పుడు మొత్తం సొమ్ము అంటే సమ్ స్టార్టింగ్లో ఉన్న సమ్ దీనికి ఇంటూ 100 చేస్తే వచ్చేస్తుందండి. దీనికి ఇంటూ 100 చేస్తే వచ్చేస్తుంది. అది అసలు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ కొంత సమ్ ఉంది, దాన్ని ఫస్ట్ ఇయర్, ఇది వచ్చేసి సెకండ్ ఇయర్, ఇది వచ్చేసి ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ మనకు ఇప్పుడు ఏం చెప్తున్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ₹631 అంటున్నారు. ఓకేనా, డిఫరెన్స్ ఇచ్చారనమాట ₹631 అని. ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాత్రం, అది ఇయర్లీ అయితే పెర్ యానమే కదా క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ మాత్రం ఈ రెండు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఇది ఎక్స్ అనుకోండి, ఇది కూడా ఎక్సే అవుతుంది. కానీ సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్సే అవుతుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఈ ఎక్స్తో పాటు
ఈ ఎక్స్ మీద వచ్చిన వడ్డీ మళ్ళీ యాడ్ అవుతుంది. అదే కదా డిఫరెన్స్ ఈ రెండింటికి. సో అది ఎంత 631 రూపీస్ అంటున్నారు. సో అంటే దీని మీద వచ్చిన వడ్డీ 631 అయింది. ఇప్పుడు ఏంటి 10%, అంటే దీంట్లో 10% 631 అయితే ఇది ఎంత అవుతుంది 6310 అవుతుంది. అవునా? సో 6310 అంటే దేంట్లో 10%, ఇప్పుడు మొత్తం ఉన్న సమ్లోని 10%ఏ కదా ఇది. అంటే ఇదెంత అవుతుంది 63100 అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంటూ 100 అలా చేయొచ్చు. బట్ లాజికల్గా క్లియర్గా అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వచ్చు వాళ్ళు ఎలా అయినా ఇవ్వచ్చు. కానీ కాన్సెప్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మెయిన్గా 2 ఇయర్స్కి సమ్స్ అయితే చాలా వస్తుంటాయి. మెయిన్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లు, పోలీస్ ఎగ్జామ్స్లోని ఇవి చాలా సీరియస్గా అడగడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ని చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ మన ఏంటి సింపుల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ పెర్ యానంకి సంవత్సరానికి వడ్డీ ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నా. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉంటుంది. కానీ సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంతే, ఫస్ట్ ఇయర్ ఎంత అయితే ఉందో అంతే ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం దాంతో పాటుగా ఈ వడ్డీ మీద వచ్చిన వడ్డీ ఎక్స్ట్రా ఉంటుంది. అది మాత్రం మనం గమనించుకోవాలి. రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 80,000 was kept in a bank for a compound interest at the rate of 10% per year to get an interest of rupees 16,800, then the amount was in the bank for a period of, చూడండి, అసలు రూపాయలు 80,000పై సాలుకి అంటే సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో రూపాయలు 16,800 వడ్డీ వచ్చేట్లు ఒక బ్యాంకులో ఉంచితే ఆ అసలును బ్యాంకులో ఉంచిన కాల పరిమితి ఎంత అంటున్నారు. సింపుల్గా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు 80,000ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంవత్సరానికి 10% అన్నాడండి. సంవత్సరానికి 10% అంటే ఇప్పుడు ఈజీ కదా. ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది 8,000 వస్తుంది ఫస్ట్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది ఇంకో 8,000, దాంతోపాటు 8,000 మీద వడ్డీ 10% కదా. 10% అంటే 800. ఎంత అయిందండి 16,800. క్లియర్ కనిపించేస్తుంది. 2 ఇయర్స్కి 16,800 అవుతుంది. ఎందుకు ఇంత ఈజీగా సాల్వ్ చేయగలం? అది 10% కాబట్టి. 10% కాబట్టి. ఓకే, సో 10% కాబట్టి ఒక 0 కొట్టేస్తే 8,000. సో 8,000 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈ 8,000 వస్తుంది. 8,000తో పాటు ఈ 8,000 మీద వచ్చిన ఇంట్రెస్ట్ అది 800. 16,800 చూసిన వెంటనే మనం 2 ఇయర్స్ని టిక్ పెట్టచ్చు అనమాట. రైట్? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పర్సన్ గివ్స్ ఏ లోన్ ఆఫ్ రూపీస్ 50,000 at the rate of 8% per annum simple interest for 2 years and another rupees 50,000 at the same rate compounded annually for 2 years. After 2 years the difference in the amount he gets back is, చూసుకోండి, సేమ్ ఇందాకలు అడిగిన లాంటి క్వశ్చనే, కాకపోతే అక్కడ డిఫరెన్స్ ఇచ్చారు, ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అడుగుతున్నారు. అక్కడ సమ్ అడిగారు, ఇక్కడ సమ్ ఇచ్చారు మనకు. కాకపోతే ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సేమ్ సమ్ని ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్కి సేమ్ సమ్ని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏమడుతున్నారు డిఫరెన్స్ అడుగుతున్నారు అనమాట కాకపోతే. ఓకే, సో చూసుకోండి, తెలుగులో క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి ₹50,000ను 8% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకు రుణంగా ఇచ్చాడు. మరియు మరో ₹50,000ను అదే రేటున సరి చక్రవడ్డీతో 2 సంవత్సరాలకు ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత అతనికి తిరిగి వచ్చే మొత్తాలలో భేదం ఎంత? తిరిగి వచ్చే మొత్తాలలో భేదం ఎంత అంటే ఆ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యనున్న డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట మనం. ఓకే, డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. తిరిగి వచ్చే మనీలో డిఫరెన్స్ ఎంత అంటున్నాడు అంటే సింపుల్గా అక్కడ ఏం చెప్పొచ్చు, ఆ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య వచ్చే డిఫరెన్స్ ఎంత. సో డిఫరెన్స్ ఎంత అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ రెండింటికి ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా. 8%, 1% ఎంత, 2 సున్నాలు కొట్టేస్తాం, 1% 500. 8% అంటే 8 × 500 4,000. సో ఫస్ట్ ఇయర్ అయితే రెండింటికి 4,000. ఓకే, సో ఇంకా ఫైనల్గా సింపుల్గా ఇందాకలే చెప్పుకున్నాం, సెకండ్ ఇయర్ ఏమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈ 4,000 వస్తుంది. అలాగే ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే 4,000లో 8%, 1% వచ్చేసి ఎంత, 2 సున్నాలు కొట్టేయాలి 40.
అంటే 8%, 8 into 40, 320 రూపీస్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ 320 రూపీసే ఎక్స్ట్రా వస్తాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఆ 320 రూపీసే. సో ఆ 320 రూపీసే ఫైనల్గా వచ్చే సమ్లోనే డిఫరెన్స్ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్? ఓకే అండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్లో మళ్ళీ వస్తుంది. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు థర్డ్ ఇయర్ ఏమవుతుందండి? 4000 ఎలాగా వస్తుంది, ఆ మెయిన్ సమ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇది. తర్వాత ఈ మొత్తం ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ మొత్తం ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 320 రూపీస్, దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఇంకో 320 రూపీస్, ఈ 320 రూపీస్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అందరికీ తెలుసు, వడ్డీ మీద వడ్డీ. సరళ వడ్డీలో ఏమవుతుంది, సాధారణ వడ్డీలో సింపుల్ అనమాట, ప్రతి సంవత్సరం ఈక్వల్గా వెళ్తుంటుంది. కానీ చక్ర వడ్డీలో మాత్రమే, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మాత్రమే ఆ ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది అనమాట సెకండ్ ఇయర్. ఓకే. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ ద మనీ గెట్స్ డబుల్డ్ ఇఫ్. కొంత సొమ్మును సాధారణ వడ్డీకి అప్పు ఇవ్వడం అయినది ఆ మొత్తం రెట్టింపు అవ్వడానికి. ఎక్కడెక్కడ రెట్టింపు అవుతుంది అంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, వడ్డీ శాతం ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చారనమాట. బాగా అబ్జర్వ్ చేయండి. 16 2/3% అంటే ఎంత? 1/6 అంటే అప్పుడు ఏమవుతుంది, 6 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. 20% అంటే 1/5 అంటే 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. 8%, ఇది 12.5%. దీని ఈ రెండు ఈక్వల్గా ఉంటే, ఈ రెండు కలిసి ఉంటే డబుల్ అవుతుంది. ఓకే, సింపుల్ అనమాట. అంటే ఏంటి, 1కి బి ఉండాలి. ఓకే, 1కి బి ఉండాలి, 2కి సి ఉండాలి. 1కి బి, 2కి సి ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఏంటి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1కి బి ఉంది, 2కి సి ఉంది, ఇంకా 3కి ఏ ఉంది. సరిపోయిందండి. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సింపుల్ క్వశ్చన్ అండి, ఇందులో చేయడానికి కూడా ఏమీ లేదు. క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. 16 2/3%, 1/6 పార్ట్. ఇది 1/5 పార్ట్. ఇది 12.5, 8 into 12.5 100. ఓకే, 16 2/3 into 600. ఏంటి, క్లియర్గా 20% into 500 మల్టిప్లై చేస్తే డైరెక్ట్ 100% వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇయర్స్, ఇవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. ఈ బ్యాంక్ ఈస్ గివింగ్ లోన్స్ అట్ ద రేట్ ఆఫ్ 10% సింపుల్ ఇంట్రెస్ట్. ఒక బ్యాంక్ 10% సరళ వడ్డీతో రుణాలు ఇస్తుందంట. ఓకే, కుమార్ ఆస్క్డ్ ఫర్ ఏ లోన్ అట్ 8%. కుమార్ వచ్చేసి 8% వడ్డీ రుణం కోరాడు. ఆఫ్టర్ వెరిఫికేషన్ ద బ్యాంక్ శాంక్షన్ ఇస్ లోన్ అట్ ద రేట్ హీ ఆస్క్డ్, యాజ్ ద బ్యాంక్ ఈస్ గెటింగ్ అన్ ఇంట్రెస్ట్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ గెట్స్ ఆన్ ₹40 lakhs at the rate of 10%. What amount did Kumar take? చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, విచారణ తర్వాత బ్యాంకుకు ఈ రుణంపై వచ్చే వడ్డీ 40 లక్షలపై 10% వడ్డీ వచ్చే మొత్తంకి 2 రెట్లుగా తేలడంతో కుమార్కు రుణాన్ని మంజూరు చేసింది. కుమార్ తీసుకున్న రుణం ఎంత? అడిగిన వడ్డీ రేటుతో ₹1,00,000. ఇప్పుడు ఏమంటున్నాడంటే సింపుల్ థింగ్, నార్మల్గా ఆ బ్యాంక్ వచ్చేసి 10% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తుందంటండి. ఓకే, కానీ కుమార్ వచ్చేసి 8%కే కావాలన్నాడంట. అప్పుడు బ్యాంక్ వెరిఫై చేస్తే బ్యాంక్కి ఏమర్థమైందంటే ఈ 40 lakhsని 10% ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు, ఓకే, 40 lakhsని 10% ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు ఎంతైతే ఆ వడ్డీ వస్తుందో, ఇంట్రెస్ట్ వస్తుందో, ఈ 8%కి అతను అడిగిన సమ్ని ఇచ్చినప్పుడు దానికి డబల్ వస్తుందంట. ఓకే, సో 8%కి ఇచ్చినప్పుడు ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది దీనికి డబల్ ఉందంట. అలా అయితే ఎంత సమ్ ఇచ్చారు కుమార్కి అనేది క్వశ్చన్ అండి. సింపుల్, ఫస్ట్ ఇక్కడ ఎంత వడ్డీ వస్తుందో కనుక్కుందాం. 10% అంటే ఒక 0 కొట్టాలి, అంటే 4 లక్షలు వస్తుంది. ఓకే, 4 lakhs వస్తుంది. ఇప్పుడు ఈ 4 lakhs, కానీ ఇక్కడ ఏంటి, డబల్ వస్తుంది అన్నారు. కుమార్ తీసుకున్న లోన్కి అయితే డబల్ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే 4కి డబల్ వస్తుంది, అంటే 8 lakhs అవుతుంది. ఓకే, సో 8 lakhs ఎప్పుడు అవుతుంది, ఇతను మొత్తం సమ్ తీసుకున్నాడు, అందులో 8% 8 lakhs అవ్వాలి. అవునా, అంటే 1% 1 lakh అవ్వాలి. అంటే అతను ఎన్ని ల్యాక్స్ తీసుకోవాలి, 100 lakhs తీసుకోవాలి. ఓకే, సో 100 లక్షలు తీసుకోవాలి. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ వెంటనే చేసేయచ్చండి. ఓకే,
సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ అట్ 16.2/3% per annum for 3 years is rupees 12,700. The simple interest on the same sum with same rate of interest and for the same period is. చూడండి, సాలుకు అంటే సంవత్సరానికి 16/2/3% చొప్పున 3 సంవత్సరాలకు కొంత సొమ్ముపై చక్రవడ్డీ ఎంత వచ్చిందంట? 12,700 వచ్చిందంట. అదే సొమ్ముపై అంతే వడ్డీ రేటుతో అంతే సమయానికి సాధారణ వడ్డీ అయితే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 12,700 వచ్చింది చక్రవడ్డీ అయితే, కానీ అదే టైంకి అదే రేట్కి సాధారణ వడ్డీ అయితే ఎంత వస్తుంది? అదే సొమ్ముపై అంతే మనీ పైన సాధారణ వడ్డీతో అయితే ఎంత వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత వస్తుంది అని అడుగుతున్నారండి. అది క్వశ్చన్. క్లియర్గా అర్థం చేసుకున్నాం క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సాధారణ వడ్డీతో ఇది వస్తుంది. ఈ ఆప్షన్స్లో కొన్నిసార్లు క్లియర్గా చెప్తున్నాను, మనకి ఆప్షన్స్ని యూజ్ చేసుకొని కూడా కొన్నిసార్లు ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. అది మనం ఎప్పుడు కూడా చూసుకోవాలి, చాలా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 16.2/3% అంటే ఎంత? ఇందాకలో మనం చెప్పుకున్నాం ఏంటి? 1/6 పార్ట్. 1/6 పార్ట్. ఓకే, 1/6 పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, మొత్తం 3 years కదా ఇది, 3 yearsకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9,600 వచ్చింది అనుకోండి 3 yearsకి, అంటే ఇయర్కి ఎంత అవుతున్నట్టు? ఇది 3,200 అవుతున్నట్టు. ఇది ఎంత అవుతున్నట్టు? ఇయర్కి 3,600 అవుతున్నట్టు. ఇదెంత? 4,000 అవుతున్నట్టు. ఇదెంత? 3 3s 3 4s 3,400 అవుతున్నట్టు. ఓకే, ఇది ఇయర్కి. కానీ మనకి తెలుసు, ఏం తెలుసు? సెకండ్ ఇయర్ ఏమవుతుంది? ఈ ఇంట్రెస్ట్తో పాటు ఈ 3,200తో పాటు ఈ 3,200 మీద వస్తుంది ఇంట్రెస్ట్. అంటే దానికి ఎంత చేయాలి? 1/6 పార్ట్ చేయాలి. కానీ అసలు 1/6 కరెక్ట్గా ఈక్వల్ డివైడ్ అవుతుందండి 6తో ఎగ్జాక్ట్గా. ఇది 3,200 ఎగ్జాక్ట్గా డ్యూసిబుల్ అవుతుందా? అవ్వట్లే, డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా డ్యూసిబుల్ అవుతుంది, ఇది డ్యూసిబుల్ అవ్వట్లే, ఇది డ్యూసిబుల్ అవ్వట్లే. ఎగ్జాక్ట్గా డ్యూసిబుల్ అయ్యేది ఏముంది? 3,600. దీది మాత్రమే ఉంది. ఇప్పుడు చూసుకోండి, ఇలాగ కూడా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొంచెం ఫాస్ట్గా ఉండాలి. కొంచెం ఫాస్ట్గా ఉంటే వెంటనే మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. 16.2/3% అన్నాడు అంటే 1/6 పార్ట్. 3 years అన్నాడు. సో ఇది ఎంత? 3 yearsకి 9,600 అయితే 3,200 ఫస్ట్ ఇయర్కి అవుద్ది. దాన్ని 1/6 అసలు చేయడమే అవ్వట్లేదు, డెసిమల్స్లో వస్తుంది. ఓకే, డెసిమల్స్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎలా వస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే 10,800 3,600 అవుతుంది, కరెక్ట్గా 6తో డివైడ్ అవుతుంది. ఈ మిగతా రెండు కూడా డివైడ్ అవ్వట్లే. ఒక్కసారి కావాలనుకుంటే దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ 3,600 అయింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? ఈ 3,600తో పాటు మరొక 600 వస్తుంది. థర్డ్ ఇయర్ ఏమవుతుంది? ఈ 3,600తో పాటు దీనిది ఒక 600, దీనిది ఒక 600, దీనిది ఒక 100. సింపుల్. ఈ మూడు కలిపితే మనకు ఆల్రెడీ తెలుసు 10,800 అని. ఇంకా మిగిలిపోయింది ఇది, ఇదొక 1,300 ఉంది. రైట్, ఇది ఎంత ఉందండి? సారీ, ఇది 1,900 ఉంది. ఇది మొత్తం కలపాలి కదా, ఈ 600 600 600 100 1,900 ఉంది. 1,900 కలపండి 10,800కి సరిపోయిందా? 12,700 సరిపోయింది. సో చూసుకోండి, ఇలాగ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాగ కూడా మనం ఆలోచించాలి. ఆప్షన్ బేస్డ్గా కూడా మనం వెళ్ళాలి. ఎగ్జామ్లో మనకు కావాల్సింది ఏంటి? అల్టిమేట్గా ఆన్సర్ చేయడం, ఫాస్ట్గా ఆన్సర్ చేయడం అండ్ కరెక్ట్గా ఆన్సర్ చేయడం. ఓకే, ఆ రెండు కూడా మనకు కొన్నిసార్లు ఆప్షన్ బేస్డ్గా కూడా మనం చేయవలసి ఉంటుందన్నమాట. రైట్, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎన్ అమౌంట్ P ఫర్ 1 year అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum ఈజ్ 600 రూపీస్ అంటున్నారు. ఏమంటున్నారు? ఒక మొత్తం P పై 8% వడ్డీ రేటుతో ఒక సంవత్సరానికి వచ్చిన చక్రవడ్డీ వచ్చేసి 600 రూపాయలంట. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ అమౌంట్ P ఈజ్. అదే మొత్తం P పై అదే రేటుతో 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ ఎంత? సింపుల్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి, మొదటి సంవత్సరం వడ్డీ ఎంత వచ్చిందంట? 600 వచ్చిందంట. అలా అయితే 2 సంవత్సరాలకు కలిపి ఎంత వస్తుంది అంటున్నాడు. రెండవ సంవత్సరం కూడా ఏమొస్తుంది? 600 వస్తుంది. దాంతో పాటు ఈ వడ్డీ మీద వడ్డీ ఎంత? 8% అన్నాడు, 8% అన్నాడు. సో 600కి 8% ఎంత? 1% ఎంత? 2 సున్నాలు కొట్టేయండి, 6.
1% 6 అయితే 8% 6 × 8 48. సింపుల్. 2 ఇయర్స్కి కలిపి ఇది 600, ఇది 600, ఇది 48. సో 1248 రూపాయలు వస్తాయన్నమాట 2 ఇయర్స్కి కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్. వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ రాము అండ్ గోపి 3 years ago was 4:3 and 2 years later it will be 5:4. The sum of their present ages is. చూడండి, 3 సంవత్సరాల క్రితం రాము మరియు గోపీల నిష్పత్తి 4:3, వయసుల నిష్పత్తి 4:3. 2 సంవత్సరాల తర్వాత అయితే వీళ్ళ వయసుల నిష్పత్తి 5:4 అంట అవుతుందంట. వారి ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? ఇక్కడ కూడా 1 యూనిటే పెరిగింది. అంటే దీని ఆ 1 యూనిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ వయసు ఎప్పుడుది? 3 సంవత్సరాల క్రితంది. ఈ వయసు ఎప్పటిది? 2 సంవత్సరాల తర్వాతది. అంటే ఇది 3 సంవత్సరాల క్రితంది, ఇది 2 సంవత్సరాల తర్వాతది. అంటే మొత్తం తేడా ఎంత ఉంది? 5 సంవత్సరాలు ఉంది. సో అంటే 1 యూనిట్ 5 సంవత్సరాలకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఈ లాజిక్ని కనుక మీరు అర్థం చేసుకుంటే వెంటనే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 1 యూనిట్ పెరిగి ఇక్కడ వేరేది ఏదైనా పెరిగింది అనుకోండి, అప్పుడు మనం ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్తో ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు సేమ్ వస్తుంది డిఫరెన్స్. బట్ మనకి కన్వీనియంట్గా సేమ్ ఇచ్చాడు. ఇక్కడ 1 యూనిటే పెరిగింది, ఇక్కడ 1 యూనిటే పెరిగింది. కాబట్టి ఆ 1 యూనిట్ 5 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 5 5s అంటే 1 యూనిట్ 5 ఇయర్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 5 యూనిట్స్ ఎంత అవుతుంది? 25. 4 యూనిట్స్ ఎంత అవుతుంది? 20. ఈ ఏజెస్ ఎప్పుడండి? ఈ రెండు కూడా 2 years తర్వాత ఉన్న ఏజెస్. అంటే ప్రెజెంట్ ఏజెస్ ఏమవుతాయి? 23 అవుతుంది, 18 అవుతుంది. ఈ రెండిటి యొక్క సమ్ అన్నారు. 23 + 18 41. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, చూసుకోండి, వెరీ ఈజీ క్వశ్చన్. మనం ఆల్రెడీ ఏజెస్ మీద వీడియో అయితే చేయడం జరిగిందండి. ప్రతిదీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద షార్ట్ కట్స్ చెప్పాం, సింపుల్ ఇంట్రెస్ట్ మీద చెప్పాం. అవన్నీ మీరు చూసారనుకోండి, క్లియర్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా సరే ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. 3 containers have their volumes in the ratio 3:4:5. The containers are filled with the mixture of milk and water. చూడండి, 3 పాత్రల ఘన పరిమాణాల నిష్పత్తి 3:4:5 అంట. ఓకే, ఈ పాత్రలను పాలు మరియు నీటి మిశ్రమంతో నింపారంట. ఓకే, ద కంటైనర్స్ హ్యావ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:1, 3:1 అండ్ 5:2 రెస్పెక్టివ్లీ. ఆ పాత్రలలోని పాలు నీటి నిష్పత్తులు వరుసగా 4:1, 3:1 మరియు 5:2గా ఉన్నాయంట. The contents of these 3 mixtures are poured into a 4th container. ఈ 3 పాత్రల్లోని మిశ్రమాలను 4వ పాత్రలో పోసారు. The ratio of milk and water in the 4th container is. 4వ పాత్రలోని పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత? ఇక్కడ ముందు మొదటి విషయం ఏంటి అంటే 3 ఉన్నాయండి. ఓకే, ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది సెకండ్ కంటైనర్, ఇది వచ్చేసి థర్డ్ కంటైనర్ అనమాట. ఈ ఫస్ట్ కంటైనర్, సెకండ్ కంటైనర్, థర్డ్ కంటైనర్లో ఏమేమి ఉన్నాయి? మిల్క్ ఉంది, వాటర్ కూడా ఉంది. ఆ ఫస్ట్ కంటైనర్లో 4:1 నిష్పత్తిలో ఉంటే, రెండో దాంట్లో 3:1 నిష్పత్తిలో ఉన్నాయి, మూడో దాంట్లో 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. మిల్క్, వాటర్, పాలు, నీళ్లు. అండ్ ఇక్కడ మెయిన్ విషయం ఫస్ట్ చెప్పారు, అదేంటంటే ఆ 3 పాత్రల యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి ఇచ్చారండి, 3:4:5 అని. వాటి యొక్క వాల్యూమ్స్, ఆ 3 కంటైనర్స్ యొక్క వాల్యూమ్స్ రేషియో ఇచ్చారు 3:4:5. ఇప్పుడు టోటల్ ఇక్కడ ఎన్ని యూనిట్స్ అవుతున్నాయండి? 4 + 1 5 యూనిట్స్ అవుతున్నాయండి ఫస్ట్ కంటైనర్లో. సెకండ్ కంటైనర్లో టోటల్ 4 యూనిట్స్ అవుతున్నాయండి. థర్డ్ కంటైనర్లో టోటల్ 7 యూనిట్స్ అవుతున్నాయండి. ఇవేంటి? 3:4:5 రేషియోలో ఉన్నాయా? రేషియో చూడండి, 5:4:7 అవుతుంది, ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. 3:4:5 రేషియోలో ఉండాలి అని క్లియర్గా చెప్పారు వీళ్ళు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మూడింటిని కూడా ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే 5కి 4కి 7కి ఎల్సిఎం తీసుకోవాలి. 5కి 4కి 7కి ఎల్సిఎం తీసుకుంటాం. ఏమైనా కామన్గా ఉందా? అసలు ఏం కామన్గా లేదు. అంటే ఈ రెండింటిని దీంతో మల్టిప్లై చేయాలంటే ఇంటూ 28 చేయాలి. ఈ రెండింటిని దీంతో మల్టిప్లై చేయాలంటే ఇంటూ 35 చేయాలి. ఈ రెండింటిని దీంతో మల్టిప్లై చేయాలంటే ఇంటూ 20 చేయాలి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దీన్ని 28తో మల్టిప్లై చేస్తున్నారంటే ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. ఓకే, చేద్దాం ఒకసారి క్లియర్గా తెలుసుకొని చూసి చేద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఇంటూ 28 ఇంటూ 35 ఇంటూ 20. ఇప్పుడు ఏమైంది, మొత్తం అన్నీ ఈక్వల్ అయ్యాయి. ఏంటి 5 ఇంటూ 28 ఎంత 140, 4 ఇంటూ 35 140, 7 ఇంటూ 20 కూడా 140. ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ ఈక్వల్ చేసాం. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, వాల్యూమ్స్ 3:4:5 రేషియోలో ఉండాలన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 3తోని ఇక్కడ వచ్చేసి 4తోని ఇక్కడ వచ్చేసి 5తోని మల్టిప్లై చేస్తాము. అప్పుడు ఏమవుతాయి, ఈ వీటి వాల్యూమ్స్ 3:4:5 రేషియోలో ఉంటాయి. ఓకే, అప్పుడు ఏమవుతాయి, వీటి వాల్యూమ్స్ 3:4:5 రేషియోలో ఉంటాయి. సింపుల్ అండి. ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇప్పుడు ఫస్ట్ దాన్ని దేంతో మల్టిప్లై చేసాం, 3 ఇంటూ 28 అంటే 3 2s 3 8s 24, 3 2s 6 అంటే 84తో మల్టిప్లై చేసామండి. దీన్ని మొత్తాన్ని ఏం చేసాం, 84తో మల్టిప్లై చేసాం. సో ఆ 84తో ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటున్నారు, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద 4th కంటైనర్. సో మొత్తం ఈ 3 కంటైనర్లో ఉన్న పాలు నీళ్ళని మొత్తం అన్నిటిని కూడా వేస్తారంట 4వ కంటైనర్లో. ఇప్పుడు 4వ కంటైనర్లో ఉన్న నిష్పత్తి అడుగుతున్నారు. ఓకే, సో 84తో మల్టిప్లై చేసి ఈ మూడింటిని మనం కలుపుకోవాలి. 84 ఇంటూ 4, ఓకే 84 ఇంటూ 4 ప్లస్ ఇదేంటి 3 ఇంటూ 4 5s 20, 4 3s 12, 140. సో 3 ఇంటూ 140 ప్లస్ 5 ఇంటూ 100 అంటే ఇది 500. ఓకే, ఈ మూడిటికి నిష్పత్తి దేంతో కనుక్కోమంటున్నారు, దీనికి 1 ఇంటూ 84 ప్లస్ ఇదంతా 35 ఇంటూ 4 అంటే 140 ప్లస్ ఇది వచ్చేసి 100 ఇంటూ 2 200. వీటి నిష్పత్తి కనుక్కోమంటున్నారండి. ఓకే, వీటి నిష్పత్తి కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. 4 ఇంటూ 84 4 4 16 4 1s 4 8 32 ప్లస్ 1 33 అంటే 336. ఇదంతా 3 ఇంటూ 140 అంటే 420 రైట్. తర్వాత ఇది ఒక 500 అంటే 6 5 5 3 8 4 12 1256 బై ఇదంతా అండి 200 340 424 424. సో 1256 బై 424 అండి. 1256 బై 424 4 టేబుల్లో పోతుంది. 4 3s 12 4 14s 56. అలాగే ఇది కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే 4 1s 4 6. అలాగే 2 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 157s 2 53s. 157:53 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 3లో మనకు కనిపిస్తుంది రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో దీన్నే కొంచెం ఈజీగా చేయాలంటే చూసుకోండి, ఇక్కడ ఏంటి 1 1 2 ఉన్నాయా, ఇవి చిన్న నెంబర్స్ కదా ఉన్నాయి మనకి ఇక్కడ, అవునా. 1 1 2 అనేవి చిన్న నెంబర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, అవునా. సో ఇప్పుడు సింపుల్గా ఓన్లీ ఇవి మాత్రమే తీసుకుంటాం. అంటే ఏంటి, 1 అంటే 1 ఇంటూ 84 అంటే 84, ఇది 1 ఇంటూ 140 సో ఇది 140, 2 ఇంటూ 100 200. సో ఈ వీటిని మాత్రం యాడ్ చేయండి, ఎంత వచ్చింది మనకి 424 వచ్చిందా. సో దేని 424 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఉన్న నెంబర్స్లోని దేనికి ఇది దేని ఫ్యాక్టర్ అవుతుంది, దేని మల్టిపుల్ అవుతుంది అనేది చూసుకోవాలి. సో 48కి మల్టిపుల్ అవుతుందా 424 అవ్వట్లేదు, 53కి మల్టిపుల్ అవుతుందా అవుతుంది. బట్ ఇది ఏంటి, ఎప్పుడు చేయాలి, ఇది టైం చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, కొన్నిసార్లు అయితే ఎగ్జాక్ట్గా ఆన్సర్లు వస్తాయి, బట్ ఇక్కడ మనకి 1 3 ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో మనకి కొంచెం, ఇప్పుడు 424 ఉంది, 3తో డివిజిబుల్ అవుతుందో అవ్వట్లే, సో ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు, 48తో రావట్లేదు. కానీ ఇది అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంది, బట్ 4:1 అనేది చాలా తక్కువ రావడం, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద నెంబర్, ఇక్కడ చిన్న నెంబర్ వస్తుంది, అంత ఎగ్జాక్ట్గా 4 times 1 times క్యాన్సిల్ అయితే అవ్వదు. సో అలా చూసుకున్నా సరే ఆప్షన్ 3 మనం పెట్టేయచ్చండి. ఓకే, ఓన్లీ వాటర్ ఉన్నది మాత్రం కనుక్కున్నా సరే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట, ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ 3 numbers are in the ratio 3:4:5 such that the sum of their cubes is 1728, then the cube of the middle number is అంటున్నారు. 3 సంఖ్యల గణాల మొత్తం 1728 అయ్యేటట్లుగా ఉన్న సంఖ్యల నిష్పత్తి 3:4:5 అయితే మధ్య సంఖ్య యొక్క గణము ఎంత అంటున్నారు.
చూసుకోండి 3 నెంబర్స్ ఉన్నాయంట, అవి 3:4:5 రేషియోలో ఉన్నాయంట. ఓకే, ఆ మూడింటిని కలిపితే 1728 వచ్చిందంట. ఆ మూడింటి క్యూబ్స్ని కలిపితే, క్యూబ్స్ వేసి కలపాలన్నమాట. ఓకే, ఘనం చేసి అప్పుడు కలపాలంటున్నారు. అప్పుడు 1728 వచ్చిందంట. అలా అయితే ఆ మధ్యలో ఉన్న నెంబర్ ఎంత, ఈ మధ్యలో ఉన్న నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇది కూడా ఆప్షన్తో చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో ఉన్న నెంబర్ 4 క్యూబ్ అంటే 64. 64తో ఏదో ఒక చిన్న నెంబర్ని మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఇదేంటి, ఇది ఒక క్యూబ్ అవుతుంది అనమాట. ఎందుకు, ఇప్పుడు ఈ మూడింటికి క్యూబ్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3:4:5 నెంబర్స్ ఉన్నాయంటే, ఆ నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయంటే 3x 4x 5x ఇవి నెంబర్స్ అనుకుంటాం. అప్పుడు వాటి క్యూబ్స్ 3 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్, 4 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్, 5 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఉన్న నెంబర్ 4 క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఇది ఒక క్యూబ్ అవుతుంది అనమాట. ఈ 64 ఇంటూ సంథింగ్ చేస్తే ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆప్షన్ రావాలి. ఇదేంటి, 64 ఇంటూ 2, 64 ఇంటూ 2. సో దేనికైనా నెంబర్కి క్యూబ్ చేస్తే 2 వస్తుందా, రాదు. సో ఇది తప్పు. ఇదేంటి, 64 ఇంటూ 4, క్యూబ్ దేనికైనా 4 అవుతుందా, అవ్వదు. సో ఇది కూడా తప్పు. ఇదేంటి, ఇంటూ 8. సో 8 అంటే ఏంటి, ఇది 2 క్యూబ్. క్లియర్గా సరిపోయింది, క్యూబ్ చేసినప్పుడు అవుతుంది. 216 ఇది కూడా అసలు అవ్వదు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ బి ఆన్సర్ అని. చూసారా, ఆప్షన్ వైజ్ గనక ఆలోచిస్తే మనం ఎగ్జామ్లోని చాలా క్వశ్చన్స్కి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 17th క్వశ్చన్ అండి. ద ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ఎ సర్టైన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ పార్ట్లీ ఫిక్స్డ్ అండ్ పార్ట్లీ వేరీస్ విత్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్డ్. ఒక వ్యాపార సంస్థ యొక్క విద్యుత్ బిల్లు పాక్షికంగా స్థిరంగా, పాక్షికంగా వినియోగించిన విద్యుత్ యూనిట్లు బట్టి మారుతూ ఉంటుందంట. అంటే క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి. పాక్షికంగా స్థిరంగా అంటే, పార్ట్లీ ఫిక్స్డ్ అంటే ఇంత ఫిక్స్డ్ బిల్ అయితే ఉంటుందంటండి ప్రతి మంత్. వాడినా వాడకపోయినా, ఎంత వాడినా సరే మినిమం ఫస్ట్ ఫిక్స్డ్ బిల్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎన్ని యూనిట్లు అయితే యూజ్ చేస్తున్నారో దానికి సెపరేట్గా బిల్ ఉంటుందంట. ఓకే, ఈ బిల్ అయితే కన్ఫర్మ్, అంటే 0 యూనిట్లు వాడినా సరే ఈ బిల్ అయితే కన్ఫర్మ్. దానికి తోడు ఎన్ని యూనిట్లు అయితే వాడుతున్నారో దానికి సెపరేట్ బిల్ ఉంటుందంట. ఓకే, అది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటాడు, ఇన్ ఏ సర్టైన్ మంత్ వెన్ 540 యూనిట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ద బిల్ ఈజ్ ₹1800. ఏమంటున్నాడు, ఒక నెలలో 540 యూనిట్లు వినియోగానికి వచ్చిన బిల్లు ₹1800 అంట. ఇన్ అనదర్ మంత్ ద కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఆర్ 620 అండ్ ద బిల్ ఈజ్ ₹2040. మరొక నెలలో 620 యూనిట్లు వచ్చినప్పుడు ₹2040 అంట. అలా అయితే 500 యూనిట్లు వచ్చినప్పుడు ఆ బిల్లు, ఆ మంత్కి బిల్ ఎంత వస్తుంది అంటున్నారు. 500 యూనిట్లు వినియోగించినప్పుడు వచ్చే విద్యుత్ బిల్లు ఎంత అంటున్నాడండి ఆ నెలకి. బాగా అబ్జర్వ్ చేయండి. 620 యూనిట్లు బిల్లు, 620 యూనిట్లు వచ్చినప్పుడు 2040 బిల్లు. 540 యూనిట్లు వచ్చినప్పుడు 1800. అంటే ఇందులోంచి ఇది తీసామనుకోండి, అంటే 80 యూనిట్లు. అవునా, ఆ 80 యూనిట్లకి బిల్ ఎంత అయింది, 2040లోంచి 1800 తీసేయండి, ₹240 అయింది. అంటే ఒక యూనిట్కి ఎంత అవుతుంది, ₹3 అవుతుంది. మనకు అర్థం అయిపోయింది ఎంత ఏంటి, ఒక యూనిట్కి ఎంత అవుతుందో అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా 620 యూనిట్స్కి ఎంత అవ్వాలి యాక్చువల్గా, ₹3 చొప్పున 300 326 36 18 ₹1860 అవ్వాలండి. కానీ ఎంత అయింది, 2040 అయింది. ఎందుకు, ఆ ₹180 కలిపారు కనుక. ఆ ₹180 అనేది ఏంటి, పార్ట్లీ ఫిక్స్డ్ బిల్ అనుకున్నాం కదా, అది. సో ఆ ₹180 వచ్చేసి మనకి మీరు వాడినా వాడకపోయినా ఫిక్స్డ్ బిల్ అనమాట, ₹180. ఇప్పుడు ₹180 ఫిక్స్డ్ బిల్లు. ఇప్పుడు 500 యూనిట్స్ వాడినప్పుడు యూనిట్కి ₹3 కదా, 500 × 3 1500. సో టోటల్ బిల్ ఎంత వస్తుందండి అప్పుడు, ₹1680 వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 6 laborers can build a wall in 10 days. How many laborers of double the efficiency are needed to build 3 such walls in 5 days? 6
6 పనివాళ్ళు ఒక గోడను 10 రోజులలో కట్టగలరు. వీరికి రెట్టింపు సామర్థ్యం ఉన్న పనివాళ్ళు అటువంటి 3 గోడలను 5 రోజులలో కట్టడానికి ఎందరు కావాలి? చూడండి, రెట్టింపు సామర్థ్యం, డబల్ ద ఎఫిషియన్సీ. ఫస్ట్ నార్మల్గా ఎంతంట, 6 10 రోజుల్లో కట్టగలరంట. కానీ దీనికి డబల్ ద ఎఫిషియన్సీ, రెట్టింపు సామర్థ్యం. రెట్టింపు సామర్థ్యం ఉంటే ఇంకా తొందరగా కట్టేస్తారు కదా, సగం రోజుల్లో కట్టేస్తారు. రెట్టింపు సామర్థ్యానికి అంటే అదే 6 మంది, ఓకే, అదే 6 మంది డబల్ ద ఎఫిషియన్సీ ఉన్నప్పుడు 10 రోజుల్లో కట్టాల్సింది 5 రోజుల్లోనే కట్టేస్తారు. సో అంటే 6 5 రోజుల్లోనే ఒక గోడని కడుతున్నారు. కానీ మనకేం కావాలి, అదే 5 రోజుల్లో 3 గోడలను కట్టాలి. సో ఒక గోడ కట్టడానికి 5 రోజులకి 6 కావాలి, మరొక గోడ కట్టడానికి మరొక 6, మరొక గోడ కట్టడానికి మరొక 6, అంటే 3 గోడలు కట్టడానికి 3 × 6 18 మంది కావాలి. చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే అసలు యాక్చువల్లీ ఇది పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చండి. 6 మెంబర్స్కి 10 days పడుతుంది ఒక వాల్ బిల్డ్ చేయడానికి, ఓకే, ఒక గోడ కట్టడానికి. కానీ డబల్ ద ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు అన్నారు, రెట్టింపు సామర్థ్యం అన్నారు కాబట్టి అదే 6 5 రోజులే పడుతుంది. అవునా, అదే 6 ఒక గోడ కట్టడానికి 5 రోజులు పడుతుంది. 3 గోడలు కట్టాలంటున్నారు 5 రోజులు, అంటే 3 మంది కావాలి. 3 6 18 మంది కావాలి, 18 members. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. There are 100 students in a class. Number of boys is 10 more than the number of girls. The average weight of boys is 50 kg and average weight of the whole class is 45.5 kg. The average weight of girls is. చూడండి, ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారంట. బాలుర సంఖ్య బాలికల సంఖ్య కంటే 10 ఎక్కువ అంట. చూడండి, ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి 60 40 తీసుకుంటారండి, కానీ అప్పుడు 20 డిఫరెన్స్ వచ్చేస్తుంది. కానీ 10 ఎక్కువ అన్నారు. 10 ఎక్కువ అంటే ఏంటి, వీళ్ళు 55 ఉంటే వీళ్ళు 45 ఉంటారనమాట. వీళ్ళేంటి బాయ్స్, వీళ్ళేంటి గర్ల్స్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నారు, బాలుర సగటు బరువు 50 kg. బాలుర సగటు ఎంత అంటే 50 kg అంట. తరగతిలోని విద్యార్థులు అందరి సగటు బరువు వచ్చేసి 45.5 kg అంట. అలా అయితే బాలికల సగటు బరువు ఎంత అంటున్నారు. క్వశ్చన్ వెయిటెడ్ యావరేజ్ అనమాట. సింపుల్గా చూడండి, సింపుల్గా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, బాయ్స్ 55 members ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 45 members ఉన్నారు. ఇద్దరిది కంప్లీట్గా సగటు బరువు చూసుకుంటే 45.5 kg అవుతుందండి. కానీ బాయ్స్ ఒక్కరిదే యావరేజ్ ఎంత అంట, 50 kg అంట, 50 kg. అలా అయితే గర్ల్స్ ఒక్కరిదే యావరేజ్ వెయిట్ ఎంత అని అంటున్నారు. ఇప్పుడు బాయ్స్ ఒక్కరిదే అయితే 50 kg, అంటే ఎంత ఎక్కువ ఉంది, యావరేజ్ మొత్తం టోటల్ యావరేజ్ కంటే 4.5 ఎక్కువ ఉంది, 4.5 kg. అంటే ఈ 55 members 4.5 kgని ఏం చేశారు, వేలకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ 55 members యొక్క 4.5 kgsని ఈ గర్ల్స్ అందరికీ 45 membersకి డివైడ్ చేశారు. ఓకే, ఇది ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 55 membersకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో 4.5 kg ఎక్కువ ఉంది కదా, సో ఆ 4.5 kgని ఈ మొత్తం అందరికీ డివైడ్ చేశారు 45 మందికి. ఎందుకు డివైడ్ చేయాలంటే, మీరు యావరేజెస్ కాన్సెప్ట్ చూసారనుకోండి, వెంటనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవుతుంది. ఇప్పుడు యావరేజ్ అంటే ఏం చేయడం, అందరికీ సమానంగా పంచడం. సో ఇక్కడ ఇది ఫైనల్ యావరేజ్ వచ్చిందంటే, ఈ ఎక్కువ ఉన్నది అందరూ, ఈ బాయ్స్కి ఎక్కువ ఉన్న కేజెస్ అన్నీ కూడా అక్కడ సమానంగా పంచినట్టు అనమాట. అప్పుడు అది యావరేజ్ అని అంటాం. సో చూడండి, ఫస్ట్ దీనికి 10 times అయింది. 55/10 అంటే ఎంత, 5.5. సో అంటే ఒక్కొక్కరికి 5.5 kg వచ్చిందండి. ఒక్కొక్కరికి 5.5 kg వచ్చిన తర్వాత యావరేజ్ 45.5 అయింది క్లాస్ మొత్తం. అంటే వీళ్ళ యావరేజ్ ఒక్కటే ఎంత అవుతుంది, 40 kg అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళ యావరేజ్ ఓన్లీ 40 kg అవుతుంది. 5.5 యాడ్ అయ్యి అప్పుడు ఫైనల్గా 45.5 kg అవుతుంది అనమాట. చూసుకోండి, ఒకవేళ ఈ కాన్సెప్ట్ ఎవరికైనా కొంచెం ఖచ్చితంగా చాలామంది ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ కాన్సెప్ట్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి, క్లియర్గా చూసుకోండి. యావరేజెస్ కాన్సెప్ట్ జీజేపీ అని కొట్టండి, మీకు ఆ వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థం అవుతుంది కాన్సెప్ట్. అప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, రైట్? సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం.
ఇన్ ఏ టీమ్ ఆఫ్ 11 ద యావరేజ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఈజ్ 28 ఇయర్స్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది కెప్టెన్ అంటున్నారు. ఇదేంటి, ఏం ప్రాబ్లమ్స్ అంటాం వీటిని? డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అంటాం. ఓకే, రెండు ఇచ్చారు మనకి. ఆ రెండిట్లో ఒకటి సరిపోతుందా, రెండు కావాలా, లేదా ఏది సరిపోదా, ఇలా ఉంటాయన్నమాట ఆప్షన్స్. ఓకే, సో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ది సరిపోతుందా, సెకండ్ సరిపోతుందా, రెండు కావాలా, రెండు సరిపోవా, ఫస్ట్ది ఒకటే సరిపోయి రెండోది సరిపోదా, ఇలా ఉన్నాయన్నమాట ఆప్షన్స్. కానీ ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీనికి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి. డేటా సఫిషియన్సీలోని ఎప్పుడు కూడా మనకి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వస్తుందా లేదా అని మాత్రం ఆలోచిస్తే చాలు. ఆన్సర్ అయితే అడగరు మనల్ని. ఓకే, బట్ వీటిని యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందా లేదా అనేది మాత్రమే ఆలోచించాలి. ఓకే, సో క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు, ఒక 11 మెంబర్స్ టీం ఉందంట. 11 మంది గల జట్టులో 11 మంది ఆటగాళ్ళ సగటు 28 సంవత్సరాలు. మొత్తం టోటల్ 11 మెంబర్స్ది సగటు 28 ఇయర్స్ అంట. అలా అయితే జట్టు నాయకుడి వయసు ఎంత? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది కెప్టెన్ అంటున్నారు. ఇప్పుడు ఈ కెప్టెన్ యొక్క ఏజ్ కనుక్కోవడం మన క్వశ్చన్. అది దేంతో సాధ్యపడుతుంది? ఫస్ట్ చూడండి, ద కెప్టెన్ ఈజ్ 11 ఇయర్స్ ఓల్డర్ దాన్ ది యంగెస్ట్ ప్లేయర్. ఇప్పుడు అక్కడ మొత్తం టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు. ఆ యంగెస్ట్ ప్లేయర్ కంటే 11 ఇయర్స్ ఎక్కువ అన్నారు. దాన్ని బట్టి మనం అసలు చెప్పగలమా? జట్టులోని అతి చిన్న వయసు గల ఆటగాడి కంటే నాయకుడు 11 సంవత్సరాలు పెద్ద అంట. దానివల్ల మనం అసలు చెప్పేయగలమా అండి? అసలు ఏం చెప్పలేం. నెక్స్ట్ పాయింట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 ప్లేయర్స్ అదర్ దాన్ ద కెప్టెన్ ఈజ్ 27.3 ఇయర్స్. నాయకుడు కాక మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు వయసు 27.3 సంవత్సరాలంట. ఇక్కడ చూడండి, టోటల్ 11 మెంబర్స్ది యావరేజ్ తెలుసు, 10 మెంబర్స్ యావరేజ్ కూడా ఇచ్చారు. ఆ 11th మెంబర్ది కనుక్కోవాలంటున్నారు. కనుక్కోగలం కదా. యావరేజెస్ తెలిసిన కాన్సెప్ట్ ఎవరైనా సరే క్లియర్గా చెప్పగలరు, కనుక్కోగలము అని. అది కనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. కనుక్కోవాలన్నా చాలా సింపుల్. ఏముంది, ఆ 0.7 ఉంది, ఆ 10 మెంబర్స్ కంటే 7. సో 7 కెప్టెన్ నుంచి ఇచ్చి ఉంటారు కాబట్టి 35 ఇయర్స్ అవుతుంది కెప్టెన్కి. బట్ అది ఇక్కడ పాయింట్ కాదు, కనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. బట్ మనకి క్వశ్చన్ ఆ పాయింట్ చూడగానే క్లియర్గా అర్థం అవ్వాలి, ఇది మనం చేయగలమా, ఈ పాయింట్తో అవుతుందా రాదా, ఆన్సర్ వస్తుందా రాదా, అదొక్కటే ఆలోచించాలి మనం. ఎస్, డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. ఈ ఫస్ట్ది అసలు ఎందుకైనా పనికి వస్తుందా? ఎందుకు కూడా మనకి పనికి రావట్లేదు. సో క్లియర్గా 2 alone గివ్స్ ద ఆన్సర్ బట్ నాట్ 1. సో ఇదేంటి, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అనమాట. 2 ఒకటే సరైన సమాధానం ఇస్తుంది, 1 ఇవ్వదు. ఓకే, సో ఓకే గైస్, మనం ఈ వీడియోలో అయితే ఒక 20 క్వశ్చన్స్ చూడడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లోని ఇంకా క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం. సో మినిమం అయితే ఒక 250 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కింద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.